సూపర్ ఎల్నినో ప్రభావం రానున్న 2 నెలల్లో తీవ్రంగా ఉండనుంది. ఈసారి 50% కంటే తక్కువగా వర్షపాతం కురుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతమే నమోదైంది. అయినా 10% మంది రైతులు కూడా విత్తనం వేయలేకపోయారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని శాస్త్రవేత్తలు 3 నెలల ముందు నుంచే హెచ్చరిస్తున్నందున రైతులు పంట సాగుపై ఆసక్తి చూపడం లేదు. రానున్న 2 నెలల్లోనూ 50% కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుంటున్న రేకులగుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామితో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వేసవిని తలపించేలా 35 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు చినుకు కోసం ఆకాశం వంక చూస్తున్నారు. కొందరు రైతులు విత్తనం తెచ్చి పెట్టుకొని వర్షం కోసం ఎదురు చూస్తుండగా మరికొందరు రైతులు వర్షం వస్తే విత్తనం తెచ్చుకుందామనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సూపర్ ఎల్నినో ప్రభావంతో అసలు ఎన్ని రోజుల పాటు ఈ స్కాంటీ అంటే వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి అన్న విషయాలు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానము వాతావరణ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామి మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ సూపర్ ఎల్నినో ప్రభావముతో అసలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? మనందరికీ తెలుసు, ఆల్రెడీ మనకు ఎల్నినో జూన్ మాసంలోనే మనకు మొదలైంది. దీని ప్రభావంతో రాబో రోజుల్లో నైరుతి ఋతుపవనాలపైన తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూసుకున్నట్లయితే మనకు జూన్ నెలలో 12 తర్వాత వర్షం మనకు ఉమ్మడి జిల్లాలో కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ జిల్లాలో చూసుకున్నట్లయితే తక్కువ వర్షపాతము కురియడం జరిగింది సార్. ఈ ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదుతున్నాయి. గాలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. రైతులు కూడా ఏదైతే బోర్ల కింద సాగు చేస్తున్న భూములు కూడా పొడిబారిపోతున్నాయి అనేది చెప్తున్నారు. అసలు ఏంటి వాతావరణ భిన్నమైన పరిస్థితి? అదే అండి, ఇప్పుడు అన్నిటికీ మనకు ప్రధానమైన కారణం ఎల్నినో. దాని ప్రభావంతో మనకు వర్షపాతం తక్కువగా కురుస్తుంది. అదేవిధంగా ఉష్ణోగ్రతలు కూడా మన సాధారణ కంటే కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క నైరుతి ఋతుపవనాల కాలంలో. దాంతోపాటు మన గాలి వేగం కూడా చూసుకున్నట్లయితే 15 నుంచి 18 కిలోమీటర్ల పర్ అవర్తో మనకు గాలి వేగం వేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా భూమిలో ఉన్నటువంటి తేమ, అరకొర ఉన్నటువంటి తేమ కూడా అది ఆవి రూపంలో బయటికి వెళ్ళిపోవడము, భూమి యొక్క అంతా కూడా పొడి అంటే డ్రై కావడం కూడా దీనికి మెయిన్గా కారణం అంటే మనకు వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు, ఈ యొక్క టెంపరేచరు, గాలి యొక్క వేగం అండి. ఇప్పుడు అంటే జూన్ నెలాఖరుకు వచ్చాము. సాధారణంగా ఎంత వర్షపాతం కురవాలి ఉమ్మడి జిల్లాల్లో? ఇప్పుడు ఎంత కురిసింది? ఎంత లోటు వర్షపాతం నమోదవుతోంది? ఈ యొక్క ఎల్నినో ప్రభావం మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క జూన్ మాసంలో సాధారణమైనటువంటి వర్షపాతమే మనకి ఇప్పటికీ అనంతపూర్ కానీ సత్సాయి జిల్లా కానీ సాధారణ వర్షపాతం 62 మిల్లీమీటర్లు అయితే మనకు ఆల్రెడీ 62 మిల్లీమీటర్లు జూన్ 12 తారీఖే మనకు కురిసింది. ఈ ఉన్నటువంటి ఈ మనకు జూన్ 30 తారీఖు వరకు కూడా ఎలాంటి మనకు వర్షం పడేటువంటి అవకాశాలు లేవు. మెయిన్గా మేము చూసుకున్నట్లయితే ఎల్నినో సంవత్సరాల్లో మనం గత 12 ఎల్నినో సంవత్సరాలు చూసుకున్నట్లయితే జూన్ అంటే మనకు నైరుతి ఋతుపవనాల కాలంలో జూన్లో కురిసేటువంటి వర్షపాతం ఎప్పుడు సాధారణంగానే ఉంటుంది. మరియు అదేవిధంగా మనకు జూలై అండ్ ఆగస్టులో మనకు డెఫిసిట్ అంటే 50% అంటే మనకు 50% కంటే కూడా ఎక్కువగా మనకు లోటు వర్షపాతం కురిసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి సార్. అంటే ఈసారి ఈ ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది ఈ సూపర్ ఎల్నినో? ఇప్పుడున్నటువంటి ఫోర్కాస్ట్ ప్రకారము ఈ సంవత్సరం అంతా కూడా సూపర్ ఎల్నినోగా మనము పరిగణించడం జరిగింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో మనకు తీవ్రమైనటువంటి ఎల్నినో ప్రభావం యొక్క తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సార్. అంటే వర్షాభావ పరిస్థితులు రానున్న జూలై, ఆగస్టులో ఎలా ఉండబోతున్నాయి? జూలై, ఆగస్టులో ఈ యొక్క సూపర్ ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మనకు వర్షపాతము అనీవెన్గా అంటే మనకు వితరణ అనేది వర్షపాతం డిస్ట్రిబ్యూషన్ సరిగా లేక కీలక సమయాల్లో మనకు వేరుశెనగ కానీ, కంది కానీ, ఆముదం కానీ, పత్తి కానీ ఇలాంటి కీలక దశల్లో బెట్టకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా రైతులు సిద్ధం కావాలి సార్. ఇప్పటికే జూన్ నెలాఖరుకు వచ్చాము. ఈ నేపథ్యంలో అసలు అంటే ఈ చాలా ప్రాంతాల్లో ఇప్పటిదాకా విత్తనం వేయలేదు రైతులు. మీరు ఈ వాతావరణానికి తగినట్లుగా ఎలాంటి పంటలను సూచిస్తున్నారు? పెద్దగా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు జూలై మాసం అంతా కూడా మనకు వేరుశెనగ కానీ, కంది కానీ, ఆముదం కానీ, పత్తి కానీ ఇవన్నీ కూడా మన పంటలు వేసుకోవచ్చు. మనము భయపడాల్సిన అవసరం లేదు. సీజన్ పోతా ఉంది, కార్తలు పోతున్నాయని భయపడాల్సిన అవసరం లేదు. జూలై 30 వరకు మనకు వేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయము. దానికి అనుగుణంగా రైతులు ఎప్పుడు కూడా బెట్టం తట్టుకునేటువంటి రకాలు ఎంచుకోవడంలో రైతుల యొక్క ఆలోచన విధానం మార్చుకొని వాళ్ళకు మంచి
నిర్ణయం తీసుకొని తక్కువ కాల పరిమిత రకాలు, బెట్టం తట్టుకునే రకాలు ఎంచుకున్నట్లయితే మన పంటను మన ఈ యొక్క ఎల్నినో ప్రభావంతో మనం అంతో ఇంతో మన దిగుబడి తీసుకోవడానికి వీలుంటుందండి. ఈ సూపర్ ఎల్నినో ప్రభావంతో అత్యల్ప వర్షపాతం నమోదవుతోంది అనేది చెప్తున్నారు. ఏ పంటలు మీరు సూచిస్తున్నారు రైతులకు? మనకు అన్ని పంటలు మనకు చూసుకున్నట్లయితే ప్రధానంగా వేరుశనగలు బెట్టం తట్టుకునే రకాలు విశిష్ట కానీ కదిరి 9 ఇలాంటి రకాలు మన బెట్టం తట్టుకుంటాయి. అదేవిధంగా కందిలో మధ్యకాలిక రకం అంటే మనకు పిఆర్జీ 176 కానీ ఎల్ఆర్జీ 52, మనకి ఎల్ఆర్జీ 133-33 ఈ రకాలు. పెసరలో చూసుకున్నట్లయితే ఎల్జీజీ 460 కానీ ఎల్జీజీ 607 కానీ డబ్ల్యూజీజీ 47 కానీ ఇలాంటి రకాలు కొద్దిగా తక్కువ కాల పరిమిత రకాలు. అదేవిధంగా మనకు మిల్లెట్స్లో చూసుకున్నట్లయితే సజ్జ ఏబీవీ 04 అని, కొర్రలో మనకు గరుడ అని, సూర్యనంద్ అని ఇలాంటి రకాలు తక్కువ కాలంలోనే మనకు బెట్టం తట్టుకొని మనకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా భూమిని బట్టి మనం రైతులు రకాలు పంటలు ఎంచుకొని మనం మంచి దిగుబడి తీయాలని ఆశిస్తున్నాం సార్. ఈ రానున్న 10-15 రోజుల్లో ఎలా ఉంది వాతావరణ పరిస్థితి? జూన్ 30 వరకు కూడా మనకు వర్షం పడేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. జూలైలో యొక్క సూపర్ ఎల్నినో ప్రభావంతో కూడా తక్కువగా పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. ఇది పరిస్థితి. అంటే సూపర్ ఎల్నినో ప్రభావం ఇప్పటికే మొదలైందని, ఈ జూన్లో 30 దాకా వర్షాలు కురిసే అవకాశం లేదని, జూలై ఆగస్టుల్లో కూడా పరిస్థితి మరింత తీవ్రంగా ఉండనుందని వాతావరణ వ్యవసాయ శాస్త్రవేత్త చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా, రేకులకుంట.